వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్ చూస్తే యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD ఈ రోజున విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ పురాణాల ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం కల్కి అవతారంలో ఉంటుందని నాకు చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై 4.5 ఏళ్లుగా నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి 15 నిమిషాలు ఎవరు మిస్ కావద్దంటూ స్పెషల్గా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఊహించలేని క్లైమాక్స్ సర్ప్రైజ్లు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలను ప్రదర్శించింది. ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ తెలియజేస్తున్నారు. కల్కి సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేసిన అని చెప్పుకోవచ్చు. అలా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ అన్న. నిజంగా బాహుబలిని మించిపోయే సినిమా ఇప్పుడు అంతలో వస్తుందో రాదనుకున్నాం, కానీ బాహుబలిని మించిపోయింది. నిజంగా సూపర్ ఉంది అన్న. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు మిస్ అవ్వద్దు. సినిమా చాలా బాగుంది. రైట్. ఇక కల్కి సినిమా గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రపంచవ్యాప్తంగా కూడా కల్కి సినిమా కూడా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇటు ప్రేక్షకులు కావచ్చు, అదేవిధంగా కూడా ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలని 600 భారీ బడ్జెట్ తో కూడా నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా నిర్మించడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏషియా శ్రీనివాస 70mm థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రేక్షకులు కూడా సినిమాను వీక్షించి కూడా వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా ఉందా లేదా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మన దగ్గర కొంతమంది ప్రేక్షకులు నిజంగా కూడా వాళ్ళని అడిగి ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది సినిమా, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ప్రపంచవ్యాప్తంగా మా అభిమాన నటుడైనటువంటి యంగ్ రెబల్ స్టార్ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్కటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ మూవీసే తప్పించి కానీ డిజాస్టర్స్ మూవీస్ మాకేం లేకుండా యంగ్ రెబల్ స్టార్ మా ప్రేక్షకుల కోసం, మా అభిమానుల కోసం ఖచ్చితంగా మూవీస్ ఇస్తున్నాడు. ఈ మూవీలో ప్రత్యేక రోల్ దర్శించే పౌరాణిక చిత్రాలు దానికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని తీసుకొని నాగ్ అశ్విన్ గారు ప్రభాస్ ని ఎన్నడూ చూపించని విధంగా ఒక కర్ణుడి క్యారెక్టర్ లో చూపించడం జరిగింది. మా కళ్ళు చాలేదండి. ఎందుకంటే మా కళ్ళు చాలకుండా మా అభిమానులం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. ఫస్ట్ టైం మేము కర్ణుడి క్యారెక్టర్ లో మేము చూడడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అనుకోండి, మా జిల్లా అధ్యక్షుడు రజాక్ గారు అన్న ఆధ్వర్యంలో అనుకోండి, పెద్ద మొత్తంలో అభిషేకం అనుకోండి, మన బైక్రాలు అనుకోండి, అడిగేస్తున్నాం. ఖచ్చితంగా అడిగిన జరుగుతున్నాయి. ఏదైతే మేము అనుకున్నామో అంతకంటే ఘనంగా చూపించిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుందండి. అది హాలీవుడ్ సినిమా అండి, తెలుగు సినిమా కాదు. హాలీవుడ్ సినిమా రండి. 600 కోట్ల భారీ బడ్జెట్తో తీసినటువంటి సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయిందండి. బాహుబలితోనే ఇక్కడ ప్యాన్ ఇండియా లెవెల్గా వెళ్ళిపోయిన మన ప్రభాస్ గారు ఈ రోజు హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాడండి. రాబోయే సినిమాలు 500 కోట్లు అండి, 1000 కోట్లు 2000 కోట్లు కూడా పెట్టినట్టు కూడా ప్రొడ్యూసర్ అడుగున్నారండి. సినిమా మాత్రం చాలా బాగుందండి. క్లైమాక్స్ ఊహించలేమండి. వాస్తవంగా ఈ సినిమాలో ఇటు ఏదైతే అమితాబ్ బచ్చన్ కావచ్చు, కమల్ హాసన్ వాళ్ళ పాత్రలు ఎలా ఉన్నాయి, ఆ సినిమాకు వాళ్ళ పాత్రలు ఎట్లా చూడొచ్చు అందులో వాళ్ళు నటించిన వాళ్ళకి ఇచ్చిన పాత్ర లాంటిది కానీ చాలా అద్భుతం అండి. వాళ్ళు నటించి ఈ యొక్క ప్రాణం మూసారండి సినిమాకి. ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ రామ్ గోపాల్ వర్మ కూడా చాలా యాక్టర్ జరిగిందండి. సినిమా సూపర్ హిట్ అయిందండి. క్లైమాక్స్ చాలా బాగుందండి. చెప్పు బ్రదర్, ఎట్లా ఉంది సినిమా? సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ పక్కా. ఈరోజు ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది. భారీ రికార్డులు కొట్టకుండా
ప్రతి ఒక్క ఇండస్ట్రీ రికార్డులు, టాలీవుడ్ రికార్డులు కొట్టుకుంటా వెళ్ళిపోతున్న ఆధారంగా ఇంత మంచి ఆలోచనతో ఇంతమంది సినిమా తీయడం అనేది చాలా గొప్పదాయం. మాత్రం మర్చిపోయేటట్లేదు ఆ సినిమా. ఇప్పటి వరకు ప్రభాస్ అన్నని ఇట్లా ఈశ్వరి క్యారెక్టర్ చూడలేదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కంపల్సరీ 500 కోట్లు ఫస్ట్ రోజు కంపల్సరీ. అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఏదైతే కమల్ హాసన్ పాత్ర ఇంట్లో ఎలా ఉన్నాయి? కమల్ హాసన్ పాత్ర ఏముండో ఇలా జస్ట్ ఓన్లీ అంటే అమితాబ్ బచ్చన్ తోనే నడుస్తారు సినిమా అంతా. అమితాబ్ బచ్చన్ లేకపోతే లేదు సినిమా మొత్తానికి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ గంతే. పౌరాణిక సినిమాకు పాత్రలకు సంబంధించి పాత్రలు కూడా ఏదైతే ప్రభాస్ను చూపించడం అయితే నిజంగా కూడా ఆనందం వ్యక్తం, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా కూడా ఇటు ఇండస్ట్రీ అంచనాలను, అదేవిధంగా కూడా ఇటు ప్రేక్షకుల అంచనాలను మించి కూడా ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టు కూడా ప్రేక్షకులు అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్, రాజరోజ్, మంచిర్యాల జిల్లా. యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD ఈ రోజున విడుదలైంది. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ పురాణాల ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం కల్కి అవతారంలో ఉంటుందని నాగ్ చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 4.5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి 15 నిమిషాలు ఎవరు మిస్ కావద్దంటూ స్పెషల్ గా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఊహించని క్లైమాక్స్, సర్ప్రైజ్ లో ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలను ప్రదర్శించింది. ఈ మూవీ చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ తెలియజేస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణప్రసాద్ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణప్రసాద్, చెప్పండి. యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి చిత్రం అయితే ఈ రోజు అయితే విడుదలైంది. అభిమానుల నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి స్పందన వస్తుంది? స్వాతి, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, మహానటి వంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో మూవీ కల్కి 2898 ఇది అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. ఇది ఈ రోజు మార్నింగ్ 5:30 ఇది స్టార్ట్ అయిన సినిమా. 5 గంటల షోతో ఫస్ట్ షో అయిపోయింది. ఫస్ట్ షో అయిపోయిన తర్వాత అభిమానులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. మన హీరో మరొక హిట్ అందుకుండు, పాన్ ఇండియా లెవెల్లో ఇంకో హిట్ అందుకున్న లెవెల్ అందుకున్న అభిమానులే కాదు, చాలా మంది ఇలాంటి సినిమా తీసిన మన నాగార్జున కూడా చాలా మంది ప్రశంసలు అందిస్తూనే ఉన్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కల్కి ఎలా వస్తాడు అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుంది. సినిమా విజువల్స్ పరంగా చూస్తే మనకు చాలా అద్భుతంగా, అది అంతర్జాతీయ లెవెల్లో ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇది కథలో భాగంగా వచ్చే చిన్న ఒక ట్విస్ట్లు, చాలా ట్విస్ట్ ఉంటాయి ఇందులో. వచ్చిపోయే పాత్రలైనా సరే, దానికి మళ్ళీ ఆ చిన్న బీట్ సాంగ్స్ అభిమానులే కాదు చాలా మంది కూడా థియేటర్లో కేరింతలు మాత్రం పెట్టిస్తుంటాయి. ఈసారి మొత్తం ఒక కమెడియన్ కాకుండా ప్రభాస్ చేసే పంచ్ డైలాగ్ కూడా చాలా మంది హాల్లో మాత్రం చాలా హీరోలు మాత్రం తక్కువ అని చెప్పవచ్చు. చాలా ఫుల్ హాల్ మొత్తం వీళ్ళతోనే నిండిపోయి ఉంది. ఈరోజు మాత్రం కల్కి హీరో. ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ కాకుండా పెద్ద స్టార్స్ అందరూ ఈ సినిమాలో మనకు కనిపిస్తుంటారు. ఒక అంతర్జాతీయ లెవెల్లో పేరు పొందిన మన స్టార్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ప్రధాన పాత్ర రోల్ ఇందులో అందించడం జరిగింది. ఆయన దాదాపు సినిమా మొదటి నుండి చివరి వరకు అమితాబ్తో నడుస్తుంది సినిమా. ఎక్కువ శాతం మాత్రం అమితాబ్ ఎక్కువ ఆయన రీల్ మొత్తం కనిపిస్తూనే ఉంటాడు. ఆయన పాత్ర మాత్రం చాలా పెద్ద పాత్ర. ఇంకో విషయానికి వస్తే హీరోతో పాటు చిట్టి అనేది చిన్న రోబో అనమాట. రోబో ఆ పాత్రకు మాత్రం మహానటి హీరోయిన్ కూడా కీర్తి సురేష్ వాయిస్ అందించారు, కానీ ఆమె లేదు అందులో. ఆ పాత్రకే అందించింది. ఇక మెయిన్ ఇంకో విషయానికి వస్తే ఇంకా సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా ఇందులో ఉంది.
ఆయన పూర్తి అసలు ఏంటి అనే విషయం మాత్రం కల్కి 2లోనే తెలుస్తుంది ఆయనది. ఆయన కనిపించిన ఒక రేపైనా కూడా ఆయన ఒక ఇంపార్టెంట్ రోల్ అది. ఆ పాత్ర కూడా అప్పుడే మనం ఏం చెప్పలేం కానీ అంతేగా ఆ పాత్రలు చాలా మంది వచ్చిపోతుంది. దుల్కర్ శర్మ అయినా కూడా ఆయన పాత్ర కూడా ఉంటుంది ఇందులో కూడా. మన విజయ్ దేవరకొండ పాత్ర మాత్రం అసలు అది రివీల్ చేయకూడదు. చాలా మంది పాత్రలు రివీల్ చేయాలి ఎందుకంటే చూస్తేనే ఆ థ్రిల్ అనేది మనం తెలుసుకుంటుంది, బాగుంటుంది. అది ఆ విజయ్ దేవరకొండ సరే వచ్చిపోయే పాత్రల చాలా మంది అసలు స్క్రీన్ ప్లే అంటే మంచిగా నడిపించినట్టు ఉంది. అక్కడ బోర్ కొట్టకుండా లైట్ కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా ఏదో అట్లా అనిపోయినా కూడా కొద్దిగా ఏమంటే లేపేటట్టు కొంచెం ఆ సీన్స్ వస్తున్నాయి అన్నమాట. అట్లా చాలా బాగా అసలు తీసి మన డైరెక్టర్ మాత్రం ఈ స్థాయిలో మన తెలుగు డైరెక్టర్ చేయటం మన గర్వకారణం అని కూడా చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఒక బాహుబలి అందించిన మన తెలుగు పరిశ్రమ ఇంకొక కల్కిని కూడా అందించిన కూడా మనం చెప్పుకునేటట్లుగా ఉంటుంది ఈ సినిమా చూస్తే మాత్రమే. ఈ కథ భవిష్యత్తులో ప్రపంచం అన్నది కోల్పోయి ఎట్లా ఉంటామో ఒక కాశీపట్టణం అనేది మిగిలితే మాత్రం అది ఎలా ఉంటుంది, దానికోసం ఏంది అనేది కూడా మనం తెలుసుకుంటూ ఆ కాశీపట్టణంలో ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ వెళ్ళాలనేది కోరిక హీరోలో బలంగా ఉంటుంది. ఆ కాంప్లెక్స్ లోకి వెళ్తాడా, ఏం చేస్తాడు, ఎలా వెళ్తాడు, అసలు అందులోకి ఎందుకు వెళ్ళాలి అనుకుంటుంది హీరో. అసలు ఈ దీపికా పడుకునే ఆమె రోల్ ఏంది అనేది ఆమెకు ఇంపార్టెంట్ రోల్ ఆమెది కూడా అంతేగా. దాదాపు స్క్రీన్ మొత్తం ఆమె కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ పాత్ర చూస్తుంటే మాత్రం ఒక్కొక్కరి ఆ పాత్ర కోసం వీళ్ళే అన్నట్టుగా ఉంటుంది ఆ సినిమా కూడా. దాదాపు ఫ్రంట్ టైం కూడా 3 గంటల 59 నిమిషాలు, 3 గంటల దాదాపు పెద్ద సినిమా అనేది రన్ టైం కూడా. అయితే ఈ కల్కి 2 మొత్తం ఇది ఏంటి అసలు ఈ కథ ఏంటి అనేది కూడా మనకి తెలియజేస్తున్నట్టుగా అట్లా ఇంపార్టెంట్ చూపించడం జరిగింది. నాగార్జున కూడా లాస్ట్ లో కూడా చివరి ఎండింగ్ లో కూడా అసలు ఏంటి కథ అనేది కూడా ఆయన ఇంటికి కూడా జరిగింది. అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా చూసుకుంటే మాత్రం అసలు అంతర్జాతీయ లెవెల్లో వచ్చి మన తెలుగు పరిశ్రమ ఏ స్థాయికి తగ్గదు అన్నట్లుగానే ఉందన్నమాట. దాదాపు మనం హాలీవుడ్ సినిమాలు చూసే ఉంటాం. ఆ హాలీవుడ్ సినిమాలకు ఏకదాటిగా మనం సినిమా ఏ మాత్రం తగ్గదు అన్నట్టుగానే కల్కి సినిమాని నాగార్జున డైరెక్షన్ లో వచ్చిన సినిమాని మాత్రం ఒక గొప్ప సినిమాగా మనం చెప్పుకోవచ్చు. చాలా బాగా తీయటం కూడా జరిగింది ఆయన. ఈ సినిమాలో మొత్తం మీద ఒక్కొక్కటి చూసుకుంటే మాత్రం ఒక పాత్రనే కాదు అన్ని పాత్రలు కూడా ఇంపార్టెంట్ రోల్ కూడా చాలా మంది ఉన్నాయి. ఈ సినిమా నిన్న ఓవర్సీస్ లో కూడా నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ ఆ ఓవర్సీస్ లో కూడా మంచి రివ్యూస్ మాత్రం వస్తూనే ఉన్నాయి ఈ సినిమాకి. అక్కడ అలాగే కృష్ణప్రసాద్ ఈ మూవీలో అయితే ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అయితే కొన్ని ఊహించలేని క్లైమాక్స్లు సర్ప్రైజ్లు ఉన్నాయని అంటున్నారు, అది నిజమే అంటారా? అవును, ఈ సినిమాను మాత్రం మనం చెప్పలేదు. ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి అది ఆ ట్విస్ట్ ఇప్పుడు అయిపోతుంది. ఇంకేమైనా అయిపోతుందా అనే టైంలో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఇంకా వేరే ప్రతి ఒక్క పాత్ర రాలేదు. ఒక హీరోనే ఫైటింగ్ చేయకూడదు అన్నట్టు కాకుండా అందరూ ప్రతి ఒక్కరికి దాదాపు ఎవరికి తగ్గట్టు వాళ్ళ పాత్ర మాత్రం చాలా బాగా అద్భుతంగా వాళ్ళకి అందించడం జరిగింది. దర్శకుడు కూడా ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ రోల్ ఈ పాత్ర వచ్చి పోతుంది అనేది కాకుండా ఒక పాత్ర చిన్న పాత్ర కదా ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. ట్విస్ట్లు మాత్రం చాలాగానే ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ మాత్రం మీరు చూస్తే మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది. లాస్ట్ 30 మినిట్స్ మాత్రం గ్రూప్స్ బంప్స్ అన్నమాట ప్రతి ఒక్కరికి. అది హైలైట్ సినిమా అది చెప్పుకోవచ్చు. బాగా దర్శకుడు మాత్రం మన అంతర్జాతీయ లెవెల్లో మనకి హాలీవుడ్ పేరు మాత్రం తీసుకువెళ్ళడం అని చెప్పుకోవచ్చు మన ఈ సినిమా మాత్రం. రైట్, థ్యాంక్ యూ కృష్ణప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. to
యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD ఈ రోజున విడుదలైంది. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారతీయ పురాణాల ఆధారంగా నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం కల్కి అవతారంలో ఉంటుందని నాకు చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై 4.5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎట్రికలకు ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి 15 నిమిషాలు ఎవరు మిస్ కావద్దంటూ స్పెషల్గా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఊహించలేని క్లైమాక్స్ సర్ప్రైజ్లో ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలను ప్రదర్శించింది. ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ తెలియజేస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, కల్కి చిత్రం అయితే ఈరోజు విడుదల కావడం జరిగింది. దీనిపై ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది? స్వాతి, కల్కి 2878 AD అనే మూవీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజు విడుదలైంది. చాలా రోజుల నుంచి కూడా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అత్యంత ఉన్నతమైన సాంకేతిక విలువలతో భారతీయ సినిమాను మరోమారు ప్రపంచ చిత్రసీమలో నిలబెట్టే విధంగా ఈ సినిమాని రూపొందించారు. సుమారు 600 కోట్ల వరకు కూడా బడ్జెట్ ని కేటాయించారు. ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు విడుదలైంది. ఉదయం బెనిఫిట్ షోతో మొదలయ్యి ప్రస్తుతం షోలు కొనసాగుతున్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటుగా ఈ సినిమాను చూడటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. ఉదయం ఆట చూసి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ సినిమా పట్ల హిట్ టాక్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఈ గ్రాఫిక్స్ అత్యంత ఉన్నతంగా ఉన్నాయని వాళ్ళంతా కూడా చెప్తున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అయితే క్రేజ్ వచ్చిందో ఈ సినిమా కూడా మరోమారు ప్రభాస్ కు అదే విధమైన తెస్తుందని అభిమానులంతా కూడా అంటున్నారు. ముఖ్యంగా సినిమా చాలా బాగుందని, కథా కథనం అంతా కొత్తగా ఉన్నాయని చెప్తున్నారు. భారతదేశానికి సంబంధించిన సంస్కృతి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందనే కొత్త నగరాలను నిర్మించి ఈ సినిమానంతరినీ కూడా తీసిన విధానం పైన అయితే ప్రేక్షకులు మరో లోకంలో లేనించిన అనుభూతిని అయితే పొందుతున్నారు. పూర్తి స్థాయిలో కూడా సినిమా బాగుందని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మిస్ కాకుండా చూడాలని అయితే ప్రేక్షకులు చెప్తున్నారు. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ కీలక రోలు పోషిస్తూ ఉంటే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి భారతదేశం గర్వించదగ్గ నటులు కూడా ఈ సినిమాలో ప్రముఖ పాత్రలు పోషించారు. వారి క్యారెక్టర్లు కూడా బాగున్నాయని, అలాగే దీపికా పడుకునే మొదటిసారి ఈ తెలుగు చిత్రంలో నటించారని, ఆవిడ పరంగా కూడా బాగుందని క్యారెక్టరైజేషన్ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ సినిమాలో నటించిన నటీనటులంతా కూడా తమ స్థాయికి తగ్గ నటన ప్రదర్శించారని చెప్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక కారును ప్రత్యేకంగా తయారు చేయించారు. దీనికోసమే 6 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పి సినిమాకు సంబంధించిన చిత్ర బృందం అంతా కూడా ఈ కారును ప్రత్యేకంగా వివిధ నగరాల్లో ఇప్పటికే ప్రదర్శించింది. సినిమాలో ఈ కారును చూసిన ప్రేక్షకులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయని, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఈ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకొని చేయటం చాలా అద్భుతంగా ఉందని కూడా వాళ్ళంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే సినిమా పట్ల ప్రేక్షకులు ఒక అనుభూతికి లోనైనట్లుగా అయితే వాళ్ళ మాటల్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు భిన్నంగా ఇది ఒక పీరియాడికల్ అంశాన్ని ఎంచుకొని తీయటం పట్ల కొత్తగా అనుభూతికి అయితే లోనవుతున్న పరిస్థితులు ఉన్నాయి. సినిమా పట్ల ప్రేక్షకులు అయితే పూర్తి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఈ సినిమా బాగా నచ్చుతుందనే అభిప్రాయం అయితే ప్రేక్షకుల మాటలను బట్టి అర్థమవుతుంది. స్వాతి, అలాగే ఇంకొక విషయం, శ్రీరామ్ డైరెక్టర్ అయితే ఊహించని కంటెంట్ తోడే వచ్చాడంటారా? ఖచ్చితంగా దీనికి సంబంధించి పీరియాడికల్ మూవీ అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా స్టోరీ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది గెస్ చేయలేకుండా ఉంది. ముఖ్యంగా సినిమా ప్రారంభమైన 15 నిమిషాల పాటు చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం క్యారెక్టర్లను పరిచయం చేసుకుంటూ నిదానంగా తీసుకువెళ్ళడం వల్ల కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్లతో అదిరిపోయిందని, ప్రపంచ స్థాయి యాక్షన్ మూవీస్ కి ఏమాత్రం తగ్గకుండా తీశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ కూడా ఎవరి ఊహలకు అందని విధంగా తీశారని, క్లైమాక్స్ మటుకు ఎవరు మిస్ అవద్దని, అలాగే సినిమా స్టార్టింగ్ కూడా ఎవరు మిస్ కాకూడదని
పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన పట్టు అలాగే కొనసాగించారని సినిమాని మాత్రం అద్భుతంగా తీశారనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. స్టోరీ కూడా సాధారణంగా ఊహించిన విధంగా కాకుండా ఒక 3 లోకాలను ఎంపిక చేసుకొని వాటికి సంబంధించిన కథను అల్లుకొని తీయడం, ప్రతి సీన్ ను కూడా ఉన్నతమైన గ్రాఫిక్స్ ప్రమాణాలతో తీయడం కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఏదైనా తెలుగు సినిమాకు సంబంధించి ఇది ఒక కొత్త ప్రక్రియ అని చాలా అద్భుతంగా నిర్మించడం మన ఒక ఉన్నత విలువలను తెలియజేస్తుందని, పూర్తి స్థాయిలో కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తీయడంలో తెలుగు వారు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించిందని కూడా అంటున్నారు. పూర్తిగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు అంటే సినిమా చూసిన వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యంగాను ఆనందంతో ఫీల్ అవుతున్న పరిస్థితులు అయితే వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ ఈ రోజున విడుదలైంది. ఈ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక భారతీయ పురాణాల ఆధారంగా నాగాశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 600 కోట్ల రూపాయలతో బడ్జెట్తో నిర్మించడం జరిగింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, ఈరోజు అయితే కల్కి 2898 ఏడీ చిత్రం అయితే విడుదల కావడం జరిగింది. దీనిపై అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రైట్ స్వాతి, కల్కి సినిమా అయితే మాత్రం ప్రభాస్ నడిచిన సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి కూడా విజయవాడలో మాత్రం అన్ని సినిమా థియేటర్లు అయితే మాత్రం సినిమా రిలీజ్ అయింది. ప్రతి ఒక్క ఈ రోజు ఉదయం నుంచి కూడా బెనిఫిట్ షోతో కలుపుకొని 5 షోలు వేస్తున్నప్పుడు కూడా ప్రతి షో కూడా హౌస్ఫుల్ అయిన పరిస్థితి అయితే విజయవాడలో ఏర్పడింది. దీన్ని చూసినట్లయితే మాత్రం అభిమానులు కూడా ఇక్కడ సినిమా హాల్ వద్ద మాత్రం పెద్ద ఎత్తున కూడా చేరుకొని ప్రభాస్ అభిమానాన్ని అయితే చాటుకుంటున్నారు. అదేవిధంగా అయితే మాత్రం సినిమా హాల్ వద్ద కూడా ఫ్లెక్సీలు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. వీరికి తోడుగా ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం అయితే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, అతను సంబంధించిన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే శుభాకాంక్షలు తెలిపారు, అభినందనలు తెలిపారని కూడా భారీ ఎత్తున కూడా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు సినిమాను చూసేందుకు కూడా సినిమా హాల్ దగ్గరికి అయితే అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీన్ని చూసుకున్నట్లయితే మాత్రం మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సినిమా హాల్ వద్ద కూడా కోలాహల పరిస్థితి ఏర్పడింది. ఇదే విధంగా ఇట్లా సినిమాలతో కానివ్వచ్చు, తపాసులతో కానివ్వచ్చు, భారీ ఇతర కేకులు కూడా కట్ చేసి మాత్రం ప్రభాస్ కి ఇది మంచి గిఫ్ట్ గానే అందిస్తున్నామని చెప్పేసి ఈ సినిమాను కూడా పెద్ద హిట్ చేయాలనేది మాత్రం అయితే ఇక్కడ అభిమానులు అయితే కోరుకుంటారు. సినిమా ఇప్పటికే పాజిటివ్ టాక్ రావడంతో మాత్రం ఇక్కడ అభిమానులు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడలో ఏర్పడింది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్న చిత్రం కల్కి 2898 AD ఈ రోజున విడుదలైంది. యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ పురాణాల ఆధారంగా నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం 600 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ చిత్రం కల్కి అవతారంలో ఉంటుందని నాగశ్విన్ చెప్పుకొచ్చారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై 4.5 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐటెకలకు ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి 15 నిమిషాలు ఎవరూ మిస్ కావద్దంటూ స్పెషల్గా చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఊహించలేని క్లైమాక్స్ సర్ప్రైజ్లు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలను ప్రదర్శించింది. ఈ మూవీ చూసిన ఫ్యాన్స్ ప్రేక్షకులకు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ తెలియజేస్తున్నారు.